మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ జబర్దస్త్ ఫన్ అన్న. ఈయనని నేను కూడా ఇంటర్వ్యూలు స్టార్ట్ చేశానో లేదో నాకు కూడా తెలీదు. అప్పటి నుంచి సినిమాల్లో చూసేవాడిని, తర్వాత జబర్దస్త్లో చూసా. ఈ మధ్యకాలంలోనే కొంచెం ఆయన నాకు ఎందుకో కనిపించట్లేదు అబ్బా ఆయన, నాకు ఎప్పటి నుంచో చేయాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నా. ఆయన ఎక్స్పీరియన్సెస్ మనకన్నా చాలా చూసుంటాడు ఇండస్ట్రీలో. ఇవన్నిటికీ మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, ఆయనతో మాట్లాడేద్దాం. ఇంకా హాయ్ అన్న, ఎలా ఉన్నారు? హాయ్, నమస్తే. బాగున్నారా? ఏంటి ఏమన్నా? బాగున్నారా? బాగున్నావా? ఎలా ఉన్నారు అని అడుగు. ఎలా ఉన్నారు? బాగాలేను. ఏంటి ఇది వైరల్ కాదు ఇప్పుడు. అట్లాంటి మళ్ళీ కింద కామెంట్లు వస్తాయి, బలుపు అనుకుంటారు అన్న. అందరికి ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా, ఐ డ్రీమ్ ప్రేక్షక దేవుళ్ళకు, మా శివ తమ్ముడు ప్రేక్షక దేవుళ్ళకు, మా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్తే నమస్తే. ఎలా అయినా ఇంటర్వ్యూని ఎరగొకలా గుద్దాలి. ఏంటది? గుద్దాలి 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 అంటే మళ్ళీ 4 సార్లు ఇచ్చిపడేద్దాం అంతే. ఏదేమైనా ఎనర్జెటిక్ గా, శివ అంటే ఎనర్జీ ఒక లెవెల్ ఉంటుంది. శివ నాకు ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా, అంటే చిన్నప్పుడు మా మేడం క్వశ్చన్ అడిగిన కూడా టెన్షన్ ఉండేది కాదు తెలుసా. నిజంగా ప్రామిస్ గా క్వశ్చన్ అడిగితే టక్కులేదు, మేడం నేను చెప్తానేటోని. శివ అన్న ఇంటర్వ్యూ అంటే నేను షూటింగ్ లో ఉన్నా 2-3 సార్లు ఇదే చెప్తున్నా, ఏం అడుగుతాడో ఏందో ఇదో పెద్ద టెన్షన్ ఉంటుంది. అందుకని అక్కడి నుంచి వచ్చినప్పుడు ఏమని చెప్పొచ్చు కంటే అన్న కెమెరా ముందు అన్నాడు, ఏం అడుగుతాడో ఏమో ఇప్పుడు టెన్షన్ అవుతుంది. కానీ ఆ నవ్వు ఉంటుంది చూసినా, ఆ నవ్వుతోటే ముందు ఫ్లాట్ చేసేస్తా. అదిగో ఆ చూడు, కొంచెం టెన్షన్ ఉంది అయినా కూడా స్టార్టింగ్ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటి గమనించా. అయ్యో కామెంట్లు, అయ్యో మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మ ఇవాళ రేపు దాంతో అవుతుంది, అంత టెన్షన్ అవుతుంది. అవునా? భయపడతారా? భయం కాదు, అంటే ఏమైందంటే మంచి ఉంటే ఓకే, ఏ కామెంట్ ఎప్పుడు వస్తుందో ఏమొస్తుందో ఎక్కడ చూసినా కూడా అది మంచి పోతే ఓకే, ఉన్నాయి కూడా ఊడిపోయి షూటింగ్ లేకపోతే ఏమైతే. నిజంగా ఒకప్పుడు ఏముండేది కదా, కామెంట్లు ఉండేది, చూసే వాళ్ళు ఓకే నెక్స్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు మంచి కంటే కామెంట్లతోటి భయం అవుతుంది. ఏం పెడితే ఏమంటారు, ఏం పెడితే ఏమవుతుందో అనే ఒక చిన్న టెన్షన్ అవుతుంది. అయినా ప్రేక్షకులు అందరూ నాకు మంచిగా పెడతారు పాపం, ఇప్పటివరకు ఏముండదు. కానీ ఏంటంటే కామెంట్స్ వల్ల కూడా మ్యానిపులేట్ అయిపోతారు జనాలు. ఇప్పుడు అవుతున్నారు అదే. అయ్యా కదా, అంటే ఒకరిని ఆడు మంచోడు అని డిసైడ్ చేసేది ఒక కామెంటే, వాడు చెడ్డోడు అని డిసైడ్ చేసేది ఆ కామెంటే. నువ్వు ఇండస్ట్రీలో ఎదగాలి, ఉండాలి, నడాలన్నా కూడా కామెంటే. అలా మారిపోయింది. మన బిగ్ బాస్ అయినా సరే ఏదైనా కూడా ముందు కామెంట్స్ తోటే పాజిటివ్ నెగిటివ్ అక్కడే తయారైపోతుంది. అన్ని రోజులు మంచి చేసి ఏదన్నా పాపం ఎవరు అయినా కూడా ఇచ్చి పడేస్తున్నారు. అవును, బిగ్ బాస్ అనగానే గుర్తొచ్చింది, సుమన్ అన్న మీ ఫ్రెండ్ కదా ఫస్ట్ నుంచి. నిజంగా సుమన్, ఐ లవ్ సుమన్ నిజంగా. ఎందుకంటే తెలియదు చిన్నపిల్లలాగా, బాబాయ్ ఎట్లున్నావు బాబాయ్, ఎన్ని రోజులు అయిపోయింది తెలుసు. ఆ ప్రేమ, ఆప్యాయత, ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందంటే, చిన్న పిల్లలు కనుక ఇట్లా మనం స్కూల్లో నుంచి ఒక 4 రోజులు ఏటో ఊరికి వచ్చి ఏంట్రా కనపట్లేదు ఏంట్రా అని ఎట్లా అంటాడో అంత హార్ట్ఫుల్ గా, అదే పలకరింపు, అదే నా నిజంగా నాకు అదే నచ్చింది. అందుకనే ఎవరి నుంచి ఇంతవరకు పెట్టలే, కానీ ప్రతిరోజు ఇన్స్టాలో, ఫేస్బుక్లో అన్నిట్లో కూడా సుమన్ 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 అని పెట్టా. రాగానే ఫస్ట్ కాల్ చేసి, బాబాయ్ వచ్చేసే బాబాయ్, ఒక్కసారి నువ్వు అర్జెంటుగా కలుద్దాం అన్నాడు. నిజంగా వెళ్ళిపోయి హగ్, ఇంతసేపు ఆ ఫోటోలు ఉన్నాయి, అంతసేపు గట్టిగా ఇట్లా ఇచ్చేసిండు. భలే హ్యాపీ అనిపించింది. మంచిగా హార్ట్ఫుల్గా ఉంటాడు. అక్కడ కూడా ఏమి రాజకీయాలు లేకుండా అట్లనే ఆడిండు, అంటే లోపంచి ఒకటి పైన ఒకటి అక్కడ లేకుండా అట్లనే వెళ్ళిండు, అట్లనే ఇచ్చి పడేసిండు. అసలు అందరూ ఏమన్నారు, 2-3 వారాలు ఉంటే అన్నారు. అట్లాంటిది జప అసలు. అంటే నాకు నిజంగా మనస్ఫూర్తి, నేను అంటే దేవుని మంచి నమ్ముతా. ఎవరి లైఫ్ ఎప్పుడు ఎట్లుంటో తెలియదు. మొన్నటి వరకు నిజం చాలా గ్యాప్, అవునా కదా. పాపం ఈవెంట్లు పాపం ఎవరు పిలిచినా కాదండు, బడ్జెట్ ఎత్తుందని కూడా అడగడు. సినిమా షూటింగ్ సుమన్ గారు రండి అంటే వెళ్ళిపోతాడు. అట్లాంటి ఖాళీ టైం ఏదన్నా వెళ్తున్న టైంలో టక్కన బిగ్ బాస్ అనగానే ఈ రోజు మారిపోయింది, లెక్క మారిపోయింది. మళ్ళీ తెలుగు ఆడియన్స్ లోపలికి ఎట్లా వెళ్ళిపోయింది అసలు. అందుకే నేను అదేంటున్నా, ఎవరిని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు, ఎవరిని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయొద్దు. ఈ రోజు మళ్ళీ సుమన్ కొడితే సెకండ్ ఇన్నింగ్స్ కొట్టిండు. మేము అట్లనే మనకు కూడా రావాలని మనస్ఫూర్తి కొట్టుకుంటాం. వచ్చాయి ఆఫర్స్ బిగ్ బాస్ నుంచి? బిగ్ బాస్ ఏమో ఇంతవరకు అటు నేను ట్రై చేయలేదు, ఇంతవరకు రాలేదు. అటువైపు నుంచి ఎందుకో అటు ఆలోచించలేదు. చూస్తారు బిగ్ బాస్? అయ్యో ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళే కాదు, అన్ని లాంగ్వేజ్లో హిట్ అయిన ప్రోగ్రామ్ ఒకటి ఉందంటే అది
బిగ్ బాస్. ఆ. కానీ నేను బిగ్ బాస్ చూడను, నేను చెయ్యను, ఆ బిగ్ బాస్ వేస్ట్ అనేటోళ్ళు పిలుస్తున్నారు, అదేంటో. మీరు కూడా ఒకటి అనియండి. ఏ ఆ బిగ్ బాస్ వేస్ట్ అబ్బా, అసలు ఎవరు పోతారు బిగ్ బాస్, అసలు చూడరు. బిగ్ బాస్ ఎవరు చూస్తారా, అసలు ఏంది రేటింగ్ లేదు, ఏం లేదు. ఇంతవరకు కట్ చేయండి, మళ్ళీ లేని మళ్ళీ తర్వాత ఇదే వైరల్ చేస్తారు. బిగ్ బాస్ అన్ని లాంగ్వేజ్లో హిట్ అయింది, అన్ని అది మంచో చెడో తెలియదు కానీ బాగా తోపులైన వాళ్ళు డౌన్ అవుతాను, కొత్త వాళ్ళు మాత్రం పైకి వెళ్తున్నారు కదా, నాకు అనిపించింది అది. అవును, మా శివాకి మాత్రం ఎప్పుడు అదే, నీకు అట్లనే ఉంది అది నడుస్తుంది నీది ఇప్పుడు కూడా అది అలా వెళ్తుంది. వెళ్తుంది. ఇప్పుడు నార్మల్గా విన్నింగ్ అయిపోగానే జబర్దస్త్ ఒక విన్నింగ్ అయిపోగానే వీళ్ళు ఇన్స్టా మొత్తం ఓపెన్ చేస్తే మొత్తం అవే. అంటే ఆ టైంలో వేరే వాళ్ళు ఎదిగినా వేరే వాళ్ళు ఏదైనా అయినా సిచ్యువేషన్స్ కూడా రావు అసలు. ఆ టైంలో ఎవరైతే హిట్టో నిజంగా మన ఇప్పుడు మనోడు గెలిచాడు పవన్, అంతే కదా, గెలిచింది పవన్. కళ్యాణ్ పడాలి అంటే ఇక అయితే మనోడు గెలిచాడు, మనోడు ఇంత చేశాడు, సూపర్. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా, ఎందుకంటే మన కామన్గా కష్టపడిన వ్యక్తిని గెలిపించారు. నిజంగా అబ్బాయి కూడా కష్టపడ్డాడు, ఓకే. అట్లనే మిగతా వాళ్ళు గెలుస్తున్నారు, అందరు కంగ్రాచులేషన్ చెప్తున్నారు, అంతవరకు బాగుంది. నెక్స్ట్ మొన్న జ్యోతి అని రన్నింగ్ దాంట్లో పాపం ఆమె గెలిచింది. గెలిస్తే పాపం ఆమెకి అంత ఆదరణ లేదు, మరి దేనివల్ల నాకు అర్థం కాలేదు. పోయి గోల్డ్ మెడల్ కొట్టుకొచ్చింది. ఆమె కూడా కొంత ఎవరో ఒకళ్ళు అంటే సపోర్ట్, అంటే లేడీస్ వైపు నుంచి కానీ జెంట్స్ వైపు నుంచి కానీ సపోర్ట్ ఉంటే అట్లాంటి వాళ్ళు ఇంకా పైకి ఎదిగే స్థాయి ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అందుకే స్పోర్ట్స్ వైపు మన వాళ్ళు చాలా మంది వెళ్ళరు, అంటే నార్త్ ఇండియన్స్ అటువైపు నుంచి స్పోర్ట్స్ ఎక్కువ ఉంటుంది, కానీ తెలుగు వాళ్ళు పాపం తక్కువేమో అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయాలి అంటే నిజంగా దేవుడు నాకంటే డబ్బులు ఇచ్చి అట్లా చేస్తే అట్లాంటి పేదవాళ్ళని కానీ అట్లాంటి వాళ్ళని కొంచెం చేయాలనిపిస్తుంది.